వచ్చాడు అక్కడికి, అనుకోకుండా వచ్చి చూస్తున్నారు. సమ్ పీపుల్ దే ఆర్ స్పెక్టేటర్స్, చూస్తారంతే. కొంతమంది ఏమో పరిసయ్యులు శాస్త్రుల గుంపేమో యేసును చంపాలి, అది వారి ఉద్దేశం. అయితే కొంతమంది చర్చికి వస్తారు, ఓరక చూసి వెళ్తారంతే. ఈరోజు రెండో రోజు పరిశుద్ధ వారం ఏం పెడతారో ప్రార్థన అయిన తర్వాత. కొంతమందికి ఇదే, దే ఆర్ ఓన్లీ స్పెక్టేటర్స్. వాళ్ళకి వాక్యం పని లేదండి, వాళ్ళకి యేసు ప్రభు పనికిరాడు, వాళ్ళకి వాక్యంతో పని లేదంతే. వాళ్ళు వస్తారు, చూస్తారు, తింటారు, వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకి ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు, అసలు వాక్యం ఏం చెప్పాడో కూడా వీళ్ళు పట్టించుకోరు అంతే, స్పెక్టేటర్స్. పిలాతు కూడా సిలువ దగ్గర ఉన్నాడు. పిలాతు యేసు ప్రభువుని గురించి విని ఆయన ఇంతలోనే చనిపోయిన అని ఏమయ్యాడు చెప్పండి? ఆశ్చర్యపడ్డాడు. కానీ మారు మనసు పొందాడా చెప్పండి? మారు మనసు పొందలేదండి. వాక్యం విన్న కొంతమంది అబ్బా ఏం ప్రసంగం అయ్యా అని ఆశ్చర్యపడతారు, కానీ మారు మనసు పొందరు. రక్షణ పొందకుండానే వెళ్ళిపోతారు కొంతమంది. సిలువ దగ్గర ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. కొంతమంది సైనికులు కఠినంగా యేసు ప్రభుని ఏం చేశారు చెప్పండి? భయంకరంగా కొట్టారండి. వారి 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 కొరడాలతో యేసును కొట్టిన సైనికుల గుంపు కూడా ఉంది సిలువ దగ్గర. జీవితాలు సరిగా లేక యేసును మాటి మాటికి సిలువ వేసే గుంపు కూడా ఉంటారు సంఘంలో. వీళ్ళు ఉంటారండి. వీళ్ళు రకరకాలైన గుంపులు సిలువ దగ్గర. పరిసయ్యులు శాస్త్రులేమో చంపటానికి వచ్చారు, పండక్కు వచ్చిన యూదులేమో ఏం చూస్తున్నారు? వాళ్ళకి యేసు ప్రభు ఏంటో ఈ విషయాలు ఏం పట్టవు. ఎవరైనా ఎందుకు సిలువ వేస్తున్నాడు, అన్ని కేజీలు మోస్తున్నాడు, ఎందుకు ఆయన ఇట్లా కొడుతున్నారు అంతే. ఓరకొస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు అంతే. ఆదివారం వెంబడి ఆదివారం వస్తారు, లెంట్ అంటే లెంట్కి వస్తారు, ఇంకేదైనా ప్రార్థన ఉంటే వస్తారు, అంతేగాని చూస్తారు, వెళ్ళిపోతారు. పిలాతులాటోళ్ళు అయితే ఆ వాక్యం విని ఆశ్చర్యపడతారు, కానీ మారు మనసు పొందకుండానే వెళ్ళిపోతారు. సైనికుల ఆటోళ్ళు అయితే వచ్చి భయంకరంగా కొట్టారు యేసు ప్రభుని. కఠినమైన మనస్తత్వం, కానీ వారి జీవితాల్లో ఏమాత్రం మార్పు లేదు. ఇంకొకరు ఎవరో తెలుసా? సిలువ దగ్గర స్త్రీలు దూరం నిలుచుండి ఏం చేస్తున్నారు? ఏడ్చారు, వెళ్ళిపోయారు. అమ్మో ఎంతో దుఃఖము పొందితివా, పాటలకు ఏడుస్తారు. అమ్మో గుడ్ ఫ్రైడే రోజు ఏడుస్తారు కొంతమంది, ఆ రోజే. తర్వాత అంతా జీవితకాలం నవ్వుకుంటా బ్రతుకుతారు లోకంలో. ఆ రోజు ఆ పాటకు ఏడుస్తారు. సిలువ మోసినవా ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, మా కొరకు పాపమయ్యావు, అంతే. ఏడుస్తారు, వెళ్ళిపోతారు. ఏ గుంపులో ఉన్నావు? కానీ ఒక వ్యక్తి సిలువ దగ్గర చూసి మారు మనసు పొందాడు. దొంగండి. దొంగ యేసయ్య మాటలకు ఏమయ్యాడు చెప్పండి? మారు మనసు పొందాడు. యేసు నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను, ఏ గుంపులో ఉన్నావు? వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఆశ్చర్యపడుతున్నావు, వెళ్ళిపోయే గుంపులో ఉన్నావా? వస్తున్నావు, యేసు ప్రభుని నీ జీవితం ద్వారా మాటి మాటికి సిలువేసే గుంపులో ఉన్నావా? యేసు ప్రభు చనిపోవాలి అని చూసే పరిసయ్యులు శాస్త్రులు అనే గుంపులో ఉన్నావా? జీవితం మార్చుకొని ఆ సిలువలో దొంగ మారినట్టుగా బ్రతుకు మార్చుకొని వెళ్ళే గుంపులో ఉన్నావా? సిలువ దగ్గర రకరకాలు ఉన్నారు. ఇంకా ధ్యానం చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు మన ధ్యాన అంశము శతాధిపతి మార్పు. చెప్పండి, ఎవరు మార్పు? శతాధిపతి మార్పు. భయంకరంగా శతాధిపతి సెంచూరియన్ అనే మాట ఇట్ కేమ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? సెంచరీ అనే మాటలో నుంచి వచ్చింది. సెంచరీ అంటే మనకు తెలుసా మీకు? సెంచరీ అంటే ఏంటి చెప్పండి? విరాట్ కోహ్లీ ఎంత కొట్టాడు? సెంచరీ కొట్టాడు. ధోని ఎంత కొట్టాడు? సెంచరీ కొట్టాడు. రోహిత్ శర్మ ఎంత కొట్టాడు? సెంచరీ కొట్టాడు. చాలామంది ఆనందపడతారు కదండి క్రికెట్ సమయంలో. సెంచరీ అంటే మనకు సంతోషం. శతాధిపతి అంటే కూడా 100 మంది సైనికులకు ఎవరు చెప్పండి? ఆయన అధిపతి. శతాధిపతి అనే మాట చాలా ప్రాముఖ్యమైన విషయాల నుంచి మనం ఈరోజు వినబోతున్నాం. శతాధిపతి జీవితంలో నుంచి. ఈ శతాధిపతి రోమన్ గవర్నర్లో, ఈ రోమా
సామ్రాజ్యంలో ఒక గొప్ప అధిపతి, అధికారి, శతాధిపతి. బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో క్రొత్త నిబంధనలో 4 శతాధిపతులు ఉన్నారు కదండి. మనందరికీ చాలా సుపరిచితమైన వాళ్ళు ఈ 4 కూడా. ఒకటి లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి అనే శతాధిపతి ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో యూలి అనే శతాధిపతి ఉన్నాడు, పౌలును ఇటలీకి తీసుకెళ్లటంలో. ఇప్పుడు మత్తయి సువార్త 27 మనం చదువుకున్న వాక్య భాగం, మార్కు సువార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయంలో మరొక శతాధిపతి యేసు ప్రభు శిలువ దగ్గరున్న శతాధిపతి ఉన్నాడు. ఈయనకి పేరు లేదు. చెప్పండి, ఏమి లేదు? పేరు లేదు. ఈయనకి పేరు మెన్షన్ చేయలే, బైబిల్లో పేరు లేదు, ఈయన పేరు లేదు. కానీ చాలా గొప్ప. కానీ విచిత్రమైన విషయం చెప్పంటారా, 4 శతాధిపతులు పాజిటివ్ క్యారెక్టర్సే, చాలా పాజిటివ్గా కనపడతారు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉన్న శతాధిపతి తన దాసుని కొరకై యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమడిగాడు? బ్రతిమలాడాడు, అయ్యా నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు ఏమవుతాడు? స్వస్థత పొందుతాడని యేసయ్యను గోజాడుకున్నాడు. దాసుని పట్ల ప్రేమ చూపించిన ఆ శతాధిపతిని మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో దాన ధర్మాలు చేసే కొర్నేలి శతాధిపతి ప్రార్థనాపరుడు, భక్తి గలవాడు, ధర్మము చేయువాడు, పేదలకు సహాయం చేయవాడు. అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. పాపం అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. అప్పుడు దేవుడు ఆయన హృదయాన్ని గ్రహించి పేతురు నీ దగ్గరకు వస్తాడు, పేతురు ద్వారా నువ్వు రక్షణ సువార్త విని ఏం పొందాలి? రక్షణ, మారు మనసు పొందాలి. చూడండి, కొంతమంది దాన ధర్మాలు చేయొచ్చు, యేసయ్య నామంలో పుణ్యయాగాలు చేయొచ్చు, లేకపోతే మంచి పేరు కలిగి సాక్ష్యం కలిగి జీవించవచ్చు. కానీ రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షణ చాలా ప్రాముఖ్యం. నీవు తిరిగి జన్మించబడ్డావా అనే ప్రశ్నకు నీవు సూటిగా సమాధానం చెప్పగలిగితే నీవు ధన్యుడివే. కొర్నేలి పేతురు వాక్యం విన్నాడు. పేతురు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని కొర్నేలి కుటుంబం అంతా రక్షించబడింది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో యూలి అనే శతాధిపతి ఇటలీకి తీసుకెళ్తూ పౌలు మీద దయ చూపించాడని బైబిల్లో ఉంది. పౌలు మీద దయ చూపించిన శతాధిపతి, ఈయన కూడా పాజిటివ్ క్యారెక్టరే. 4వ శతాధిపతి ఇప్పుడు మనం చూస్తున్న, ఈ రాత్రి మనం చూడబోతున్న శతాధిపతి యేసు ప్రభు శిలువ దగ్గర తన జీవితాన్ని మార్చుకున్న ఎవరైనా శతాధిపతి, ఒక అధికారి అండి, కరడుగట్టిన అధికారి అని చెప్పాలి. రోమా ప్రభుత్వంలో ఈ శతాధిపతుల్ని 3 విధాలుగా ఉపయోగిస్తారు. ఒకటి గవర్నర్ ప్యాలెస్లో శతాధిపతి డ్యూటీ చేస్తాడు. కొంతమందికి వేసే డ్యూటీ ఎక్కడ చెప్పండి? గవర్నర్ ప్యాలెస్లో శతాధిపతులు డ్యూటీలు చేస్తారు. రెండవది, యుద్ధ సమయాల్లో యుద్ధం కాడ పోరాటానికి కొంతమంది శతాధిపతులు నియమిస్తారు రోమా ప్రభుత్వం. మూడవది క్రూసిఫిక్షన్, సిలువ దగ్గర. ఎందుకంటే సిలువ శిక్షను తీసుకొచ్చింది రోమీలే. ఆఫ్టర్ జీసస్ డెత్, యేసు మరణం తర్వాత ఇక సిలువ మరణం కూడా పోయిందండి. ఆశ్చర్యం అది. ఆయన కొరకే వాళ్ళు తెచ్చినట్టుగా తెచ్చారు. యేసు మరణించిన తర్వాత రోమీల మధ్యలో ఏం పోయింది చెప్పండి? సిలువ మరణమే పోయింది. ఆయిందే యేసయ్యతోనే. రోమీలే తీసుకొచ్చారు, రోమీలే ప్రారంభించారు ఈ సిలువ మరణం. రోమీలే దాన్ని ఏం చేశారు చెప్పండి? వాళ్ళతోనే. యేసు మరణం తర్వాత కొద్ది కాలానికి అది ఎండ్ అయిపోయింది. కాబట్టి శతాధిపతులు 3 చోట్ల డ్యూటీలు చేస్తారు. ఒకటి ఎక్కడ చెప్పండి? గవర్నర్ ప్యాలెస్లో. రెండవది ఎక్కడ? యుద్ధ సమయాల్లో యుద్ధం దగ్గర. మూడవది ఎక్కడ? క్రూసిఫిక్షన్, సిలువ దగ్గర. అసలు సిలువ వేసేది ఎవరిని చెప్పండి? క్రిమినల్స్ని, దొంగల్ని కదండి. భయంకరమైన ఎవరిని చెప్పండి? కరడుగట్టిన నేరస్తులను సిలువ వేస్తారు. కరడుగట్టిన నేరస్తులను సిలువ వేస్తారు. గజ దొంగల్ని సిలువ వేస్తారు. జీవితాలు మార్చుకోలేని వారిని సిలువ వేస్తారు. భయంకరమైన బందిపోటు దొంగలను సిలువ వేస్తారు. అలాంటి భయంకరమైన సిలువ మరణం ఎవరికి వచ్చింది చెప్పండి? యేసయ్యకు వచ్చింది. యేసయ్య మన కొరకు ఆ సిలువ మరణాన్ని అనుభవించాడు. ఎంత భయంకరమైన విషయం అండి.
యేసయ్య మన కొరకు సిలువలో మరణించాడు. యేసు మరణం నీకు నాకేం నేర్పిస్తుందో తెలుసా? ప్రభు నిమిత్తమై నీవు నేను కూడా ప్రతిదినం ఏం చేయాలి? మరణించాలి. పాపానికి మరణించాలి, అవిశ్వాసానికి మరణించాలి, నేత్రాశకు మరణించాలి, జీవపు డంబానికి మరణించాలి, లోక సంబంధమైన ఆశలకు మనం ఏం చేయాలి? సిలువ వేయబడాలి. వేయబడుతున్నారా చెప్పండి? లోక సంబంధమైన ఆశలకు సిలువ వేయబడుతున్నారా? యేసు మరణం చూసినప్పుడు నీ జీవితంలో ఏమి నేర్చుకోవాలి? యేసయ్య అన్నాడు లూకాసు వార్త 9:23, ఎవడైనను నన్ను వెంబడింపగోరినలా వాడు ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలి? తన సిలువనెత్తుకొని ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలి. ప్రతిరోజు క్రీస్తు కొరకు ఏం చేయాలి? మరణించాలి. చాలామంది క్రైస్తవులు యేసు మరణాన్ని చూసి కూడా ఇంకా పాప విషయమై ఏం చేయలేకపోతున్నారు? మరణించలేకపోతున్నారు. ఎంత బాధాకరమండి, ఎంత బాధాకరమండి. పౌలు అంటాడు, నేను క్రీస్తు నిమిత్తమై పాప సంబంధమైన జీవితానికి ఏం చేయబడ్డాను? శరీరమును దాని ఇచ్చలతో నేనేం చేసి చెప్పండి? సిలువ వేసుకున్నాను. యేసు ప్రభు సిలువను చూసినప్పుడల్లా పాపానికి సిలువ వేయబడ్డప్పుడే నీ జీవితంలో ఆ సిలువ ఘట్టము ఆశీర్వాదకరంగా ఉంటుంది. పాపానికి సిలువ వేయబడుతున్నావా? యేసు సిలువ దగ్గరకు వచ్చాడు. ఈ శతాధిపతి ఆ రోజు ఆయనకి డ్యూటీ హ్యాండ్ ఓవర్ చేశారండి. ఈ శతాధిపతికి ఆ రోజు ఏమి ఇచ్చారు చెప్పండి? డ్యూటీ ఇచ్చారు. డ్యూటీ ఎక్కాడు. ఉదయం 6 గంటల నుంచి డ్యూటీలో ఉన్నాడు. 6 గంటల నుంచి డ్యూటీలో ఉన్నాడు. 3 విషయాలు ఈ శతాధిపతి జీవితంలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిది క్రీస్తును సిలువ వేసిన శతాధిపతి, సెంచురియన్, క్రూసిఫైయింగ్ క్రైస్ట్, లేదా క్రీస్తు సిలువ దగ్గర శతాధిపతి. రెండవది సెంచురియన్ కన్సిడరింగ్ క్రైస్ట్, క్రీస్తును అణువణువు పరిశీలించిన శతాధిపతి. ఆ మాట ఇంగ్లీష్లో దొరకల. డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి ఆ సిలువ దగ్గర అణువణువున పరిశీలించాడు యేసయ్యను. మూడవది సెంచురియన్ కన్ఫెసింగ్ క్రైస్ట్, క్రీస్తును ఒప్పుకున్న శతాధిపతి. క్రీస్తు సిలువ దగ్గర శతాధిపతి, క్రీస్తును పరిశీలించిన శతాధిపతి, క్రీస్తును ఒప్పుకున్న శతాధిపతి. చాలా ప్రాముఖ్యమైన విషయాలండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. మొదటిది క్రీస్తు సిలువ దగ్గర శతాధిపతి డ్యూటీ ఎక్కాడు. ఈ సిలువ దగ్గర శతాధిపతులు ఎట్టుంటాలో తెలుసా? 3 విషయాలు. మొదటిది, దే వర్ వెరీ హార్డ్ వర్కింగ్ మెన్. బాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆ డ్యూటీ ఇస్తారు. ఎందుకంటే సిలువ ఘట్టము చాలా భయంకరమైన ఘట్టం. చాలా హార్డ్ వర్కింగ్, కష్టపడి పనిచేసే వ్యక్తులు వాళ్ళు. కష్టపడి పనిచేస్తారు వాళ్ళు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఆ గవర్నర్ పిలాతు పేతోరియం అనే మందిరం నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? గొల్గొతా ప్రాంతం వరకు 120 కేజీల ఆ మ్రానును, ఆ చెక్క సిలువ పెట్టి ఆయన మీద పెట్టి కొట్టుకుంటూ తీసుకువెళ్ళాలి. మామూలుగా తీసుకెళ్ళటం కాదు. తీసుకెళ్ళేటప్పుడు అది కొండ ప్రాంతం, రాళ్ళ మధ్యలో తీసుకెళ్ళాలి. ఎండజాము అది. చెప్పండి ఎలా ఉంటుంది? ఎండజాము. కాబట్టి మామూలు వ్యక్తులు అక్కడ పనికిరారు, కష్టపడి పనిచేస్తారనమాట. సెంచురియన్ సాయంతో పాటు సోల్జర్స్ అందరినీ వాళ్ళని చక్కగా నడిపించాలి, వాళ్ళకి ఆర్డర్స్ జారీ చేయాలి. ఎందుకంటే వారు క్రిమినల్స్నే ఏం చేస్తారు చెప్పండి? సిలువ వేస్తారు. కాబట్టి భయంకరంగా కొట్టాలి. మామూలు కొట్టడం కాదు. యేసయ్యను ఎలా కొట్టారో తెలుసా? కొట్టడం అంటే మనం చెప్పే కదా, కొట్టమంటే అరచేతులతో కొట్టడం, పిడిగుద్దులతో గుద్దటం కాదు. వాళ్ళు కఠినంగా కొడతారండి, కఠినంగా కొడతారు. ఆ కొరడాలకు కూడా ఏముంటాయో తెలుసా? ఆ కొరడాలకు కూడా గాజు పెంకులు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, జంతువుల ఎముకలు ఉంటాయి. ఒక్కొక్క దెబ్బ కొట్టినప్పుడు శరీరం లాక్కొని వస్తుంది, ఎముకలు కనబడేటట్టు కొడతారు. కొట్టడానికి కూడా శక్తి కావాలి,
కష్టపడాలి, వాళ్ళని కొట్టుకుంటూ సిలువ దగ్గరికి తీసుకెళ్ళాలి. కాబట్టి సెంచురియన్స్ అంటే దే ఆర్ హార్డ్ వర్కింగ్ మెన్, మొదటిది. రెండవది, సెంచురియన్స్ ఆర్ హార్డ్ హార్టెడ్ మెన్, కఠినమైన మనసు కలిగిన వారు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కొడతారు. ఎలా కొడతారు చెప్పండి? ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు వాడి శరీరం దున్నబడుతున్నప్పుడు కొంతమందికి అయితే ఏమొస్తుంది చెప్పండి? అరే పోనీలేరా, ఈ 2 దెబ్బలతో పోనిచ్చేద్దామని అనుకుంటారు కొంతమంది. రోమీలు అలా అనుకోరండి. రోమీలు వాళ్ళ ఉద్యోగాన్ని అలా చూస్తారు. వాళ్ళ ఉద్యోగమే గొప్ప వాళ్ళకి, వాళ్ళ అధికారమే గొప్ప వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఈ ఆర్డర్ పాస్ చేసేటప్పుడు వారు ఎంత కఠినంగా ఉంటారంటే అంత కఠినంగా ఉంటారు. ఎందుకంటే కొంతమంది స్త్రీలు ఏడుస్తున్నారు, ఆ చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు ఏడుస్తున్నారు. ఏమైనా పట్టించుకున్నారా? ఏమాత్రం పట్టించుకోవాలా? ఎందుకంటే వారి కఠిన హృదయం అలాంటిది. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఇంకా కఠినత్వం పోలేదండి. దేవుని సన్నిధిలో కఠిన హృదయాలు పోలేదు. ప్రభు నీ కొరకు నా కొరకు సిలువ దగ్గర అంత భయంకరంగా కొట్టబడినా ప్రభువుని చూసిన నీ హృదయం ఏమన్నా మారిందా? జీవితం ఏమన్నా మారిందా? కఠినత్వం అండి. ఎంత కఠినత్వం తెలుసా? బైబిల్లో ఒక 2-3 విషయాలు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పౌలు ఎంత చక్కటి మాటలు రాశాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. సహోదరులారా, జీవమగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయమో మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమని ఏం చేయండి? జాగ్రత్తగా చూసుకుని. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక. ఏం పరచుకోబాకండి? పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడును ఏం చేయకూడదు? కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒక్కనికొకడు ఏం చేయండి? బుద్ధి చెప్పుకోండి. కఠినంగా ఉండబాకండి. దేవుని సంఘంలో ప్రభు ప్రేమను చూస్తున్నా మనం ఎలా ఉండకూడదు? మనం హార్డ్ హార్టెడ్ పీపుల్ లాగా ఉండకూడదు. మనం కఠినులము కాదు. కానీ కొంతమంది ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత దేవుని స్వరం విన్నా ఇంటికి పోయి మరలా అదే సీరియల్ చూడాల్సిందే, అదే సినిమా చూడాల్సిందే, అదే బూతులు మాట్లాడాల్సిందే, అదే నోటితో అబద్ధాలు ఆడాల్సిందే, అదే చెడ్డ ఆలోచనలు ఆలోచించాల్సిందే కదండి. కఠినమండి, కఠినమైపోయింది. యేసుప్రభువారు అదే గమనించి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇప్పుడు ప్రభు అన్న మాట చూడండి, ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము ఏమైంది? అబ్బా, హృదయానికి క్రొవ్వు బేరకపోతే ఏమొస్తుందని అంటారు డాక్టర్స్ మామూలుగా? ఏమొస్తుంది అంటారు చెప్పండి? అంటే హార్ట్ స్ట్రోక్కి దగ్గరగా ఉన్నారనమాట. వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు ఏమైపోయినాయి? నిజంగా చెప్పండి, చర్చిలో కూర్చొని వాక్యం వింటుంది ఎంతమంది చెప్పండి? వినరండి. మీరు వినకపోయినా సేవకుడిగా నేను చెప్పాల్సిందే. వాక్యం మీద లేదు మీ మనసు. యేసయ్య మాట ఒక్క మాట వింటే ఇంత ప్రసంగం అవసరంలా. మీరు ఒక్క మాట వింటే చాలు. కానీ గంట ప్రసంగంలో ఒక్క మాటనే చెవిలో దూరిద్దని నా బాధ. వినరండి, వస్తారు కానీ వినరు. మీరు ప్రతి సంఘంలో అంతేనండి. ఈ కడవరి దినాలంతే, ఈ ఆఖరి దినాలంతే. వింటే హృదయం మారిపోద్ది.
వారు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొని. యెషయా చెప్పిన ప్రవచనమో వీరి విషయమై ఏమైంది చెప్పండి, ఈరోజు కూడా నెరవేరుతుంది. వినరండి, వినరు, ఏదో వస్తారంతే. కొంతమంది పక్కన వాళ్ళ కోసం కూడా వచ్చేవాళ్ళు ఉంటారు తెలుసా. విచిత్రం ఏం చెప్పంటారా, మా పక్కన వాళ్ళు చూసి అబ్బా అక్క ఎంత భక్తిపర్రాలు, 40 రోజులు వచ్చింది అక్క, 6:30కే వచ్చింది అక్క, అబ్బా అక్కను మించిన వాళ్ళు లేరు ఈ చర్చిలో, అబ్బా ఆ ఆంటీని మించిన వాళ్ళు లేరు, అబ్బా ఆ అంకుల్ మించిన వాళ్ళు లేరు, వాళ్ళండి భక్తిపరులు 40 రోజులు వస్తారు. వాళ్ళు ఎంత గర్వంగా చెప్పుకుంటారు, అబ్బో మా క్వార్టర్స్లో ఏమో భలే భక్తిపర్రాలండి. వాళ్ళ కోసం కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. కడుపులు నొప్పైనా ఆమె కోసం వస్తారు కానీ ప్రభు కోసం రారు. వీళ్ళు ప్రభు కోసం రారు. కఠినం కఠినం. సెంచురియన్స్ ఆర్ హార్డ్ హార్టెడ్ మెన్. వారు కఠినులు. వస్తారు, ఎంత కఠినంగా వెళ్ళిపోతారో. కఠినం. ప్రభు అంటున్నాడు, వారు దేవుని స్వరం వినకుండా వారి హృదయము క్రొవ్వినది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం కఠినపరుచుకుంటా?